ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. బంగారం ధర క్రమక్రమంగా పడిపోతుంది. మొన్నటి వరకు 2 లక్షలకు చేరువవుతుందన్న బంగారం ధర ఇప్పుడు 1,40,000కి కిందికి పడిపోయింది. ఈ పతనం ఇంకా ఎన్ని రోజులు, ఎంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ గోల్డ్ అనలిస్ట్ ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారు నమస్తే. నమస్తే అమ్మ. సార్, గోల్డ్ 1,00,000 రూపాయలకి పడిపోతుంది అన్న ప్రచారంలో నిజమెంతుందంటారు? ప్రధానంగా మనం లాస్ట్ 60 ఏళ్ల చరిత్ర చూస్తే బంగారం ఎప్పుడు కూడా ఒక ఇన్సూరెన్స్ అసెట్ గా దాన్ని చూసేవాళ్ళు. అంటే ఏదైనా ఆపదల్లో మనకున్న ఆస్తుల్లో కానీ మనకున్న అప్పుల్లో కానీ ప్రధానంగా ఏదైనా అత్యవసర నిధుల కింద మనం అందరం కూడా సమకూర్చుకునే వాళ్ళం. అదొక గ్రాము, అరగ్రాము. మనిషి స్థాయిని బట్టి, కుటుంబ స్థాయిని బట్టి దాదాపుగా పెళ్లిళ్లకు, పూజలకు, ఆభరణాలకు రీత్యా, అలంకరణ కూడా ఒక సేఫ్టీ అని ఇన్సూరెన్స్ అసెట్ గా తీసుకొని అంతో ఎంతో దాచుకునేవారు. ఎందుకు అంటే దీని విలువ ఎప్పటికి కూడా తరగదు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఆపదలు వచ్చినా కూడా బంగారం మనల్ని ఆదుకుంటుంది అని ఒక ఇన్సూరెన్స్ అసెట్ గా చూసేవారు. కానీ 2025 ఒకసారి దీన్ని మొత్తం మార్చేసింది. 2025లో బంగారు దాదాపు 75% రిటర్న్ వచ్చింది. అంటే మార్కెట్ లో దాదాపుగా మనము ఒక 100 రూపాయలు పెట్టుబడి పెడితే 24% మంచి రిటర్న్ అంటారు. ₹2 ఇంట్రెస్ట్ మంత్లీ అంటే అది హై రిటర్న్. సో అటువంటిది అన్ని అంచనాల మించి దాదాపుగా 75% రిటర్న్ వచ్చింది. వెండి అయితే 150% రిటర్న్ వచ్చింది. సో ఒక్కసారిగా ఇన్వెస్టర్లు, రిటైలర్లు అందరూ కూడా వారి ప్రధాన దృష్టిని మొత్తం బంగారం వైపు ఆకర్షించింది. అరే ఒక్కసారిగా ఇంత రిటర్న్ ఇస్తుంటే మనం ఎన్ని వ్యాపారాల్లో, ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు ఎందుకు చేయాలని 2026లో కూడా విరివిగా బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే అది ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ కింద మారిపోయింది. సో అది ప్రధానంగా గమనించాల్సిన అంశం. ఏదైతే ఒక ఇన్సూరెన్స్ అసెట్ సేఫ్ హ్యావెన్ గా, ఆర్థిక అనిశ్చితి కానీ, యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు మనల్ని కూడా ప్రొడక్షన్ ఇస్తారనుకున్న ఒక అసెట్ కాస్తా కూడా ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ గా, అంటే ఒక స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ అయ్యే స్టాక్ లాగా, మ్యూచువల్ ఫండ్స్ లాగా, చిట్ ఫండ్స్ లాగా, రియల్ ఎస్టేట్ లాగా ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ గా మారడంతో విరివిగా దాదాపుగా $70 బిలియన్ కేవలం గోల్డ్ ఈటీఎఫ్ రూపంలో 2025-26లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ దాని మీద అది కూడా గోల్డ్ కూడా అన్ప్రెడిక్టబుల్ గా అయిపోయింది. ఎంత అన్ప్రెడిక్టబుల్ గా అయిపోయిందంటే గోల్డ్ చరిత్రలో ఎప్పుడు కూడా ఒక వారంలో 10% పడింది చాలా తక్కువ, అరదు. 1983 43 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన మళ్ళీ ఇప్పుడు మనం పునరావృతం చూసాం. సో ప్రపంచ పరిస్థితులు మనం చూస్తున్నాం, యుద్ధ వాతావరణం చూస్తున్నాము, డాలర్ బలంగా ఉండడం చూస్తున్నాము. సార్, సో ఒక ఇతర విషయం ఏంటంటే కానీ ఎప్పుడు కూడా మనకి ఒక 1000 నుంచి 2,000 లేదంటే మహా అంటే 5,000, పోనీ 10,000 పెట్టుకుందాం ఎస్టిమేషన్ రౌండ్ ఫిగర్ గా, అంతకంటే తగ్గుముఖం కానీ పెరగడం కానీ అక్కడే రౌండ్ అప్ లోనే ఉండేది. కానీ ఈసారి ఏకంగా ఒక 30 నుంచి 40,000 అంత తగ్గడం అనేది ఒక సెన్సేషనల్ గా ఉంది. అదే అండి, మనము లాస్ట్ 1 మంత్ గా పరిస్థితులు చూస్తే భారతదేశంలో కేవలం ఒక 1 మంత్ లో 88,000 దాదాపు 1,00,000 కోట్ల స్టాక్ మార్కెట్ లో మొత్తం కూడా డబ్బుల్ని తీసుకెళ్లి విదేశీ ఇన్వెస్టర్లు అంటారు, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, FII. సో ఆ డబ్బులు తీసుకెళ్లి స్థిరంగా ఉన్న డాలర్ ఈల్డ్ బాండ్స్ అంటారు, అమెరికన్ ట్రెజరీ బాండ్స్ లో పెట్టుబడి పెట్టడం. ఎందుకంటే 4% ప్రధానంగా ఉండే ఆ బాండ్ ఈల్డ్స్ 4.27%కి పెంచింది. సో యుద్ధ వాతావరణంలో అమెరికా యొక్క డాలర్ బలపడ్డము, ట్రెజరీ కూడా దాని బాండ్ ఈల్డ్ పెంచడము, ఫెడ్ రేట్స్ కూడా కట్ చేస్తాయన్న తరుణంలో యుద్ధ వాతావరణం వచ్చి ఇన్ఫ్లేషన్, మాంద్యం పెరిగి, సో ఇప్పుడులో ఫెడ్ రేట్స్ కట్ చేయరు అన్న ఒక సంకేతం తోటి అమెరికా డాలర్ బలపడంతో ప్రధానంగా అన్ని ఇన్వెస్ట్మెంట్లు అన్ని కూడా యుఎస్ ట్రెజరీ బాండ్స్ వైపు వెళ్ళాయి. అదే విధంగా స్టాక్ మార్కెట్ కూడా గత వారంగా కూడా కుదేలైపోయింది. స్టాక్ మార్కెట్ కుదేలైనప్పుడు అందరూ కూడా కేవలం స్టాక్స్ డబ్బు పెట్టే కొనరండి, లెవరేజ్ తో కొంటారు. అంటే మీ దగ్గర ఆల్రెడీ ఉన్న బంగారం కానీ, ఈటీఎఫ్స్ కానీ వాటిని షూరిటీగా పెట్టి కొంటారు. సో లెవరేజ్ లో వాళ్ళు ఏదైతే తగ్గిందో వాటిని మళ్ళీ మార్జిన్ కాల్స్ వచ్చినప్పుడు మళ్ళీ గోల్డ్ అమ్మడం జరిగింది. ఇది కొంచెం టెక్నికల్ భాష. సో ఒక రకంగా చూస్తే గోల్డ్ మీద చాలా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా లాస్ట్ ఇయర్ ఇప్పుడు అత్యవసర విషయాల్లో గోల్డ్ అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. సో అటువంటి పరిస్థితుల్లో గోల్డ్ మీద ఒక్కసారి ఒత్తిడి పెరిగి మనం ఇంత మొత్తం తగ్గడం చూసాం. కానీ రీటైలర్స్ ఎవరు కూడా ఇంట్లో ఉన్న బంగారం తీసుకెళ్లి షాపులు అమ్మట్లేదు. మీరు కానీ, నేను కానీ, సాధారణంగా మీరు చుట్టుమున్న 10 మందిని అడగండి, ఎవరు కూడా ఇంట్లో బంగారం తీసుకెళ్లి షాపులు అమ్మట్లేదు. మరి ఎందుకు ఇంతగా తగ్గుతుంది అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా మేల్కొన్న పరిస్థితులు, పై భారము, తర్వాత స్ట్రాంగ్ డాలర్, ఇవన్నీ కూడా సైన్ ఒక్కసారిగా జరిగి గోల్డ్ మీద ఒక చిన్న ప్రెజర్ జరిగింది. ఇది కూడా మళ్ళీ కరెక్ట్ అవుతుంది. అంటే మళ్ళీ ఏదో 1,00,000 కింద పడిపోతుంది, 60,000 70,000 ఇవన్నీ కూడా అసలు అవేర్నెస్ లేకుండా, టెక్నికల్ అనాలిసిస్ చేయకుండా చేసే మాటలండి. కానీ బంగారు ఇంత
డెఫినెట్ గా అంటే 60-70 వేలు లక్ష కింద పడిపోతుందని నేనైతే ఊహించలేదు. ఎందుకంటే గోల్డ్ కి డిమాండ్ ప్రైస్ ఉంటుంది. డిమాండ్ ప్రైస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ కి 1,30,00,000 డిమాండ్ ప్రైస్. డిమాండ్ ప్రైస్ ఉన్నప్పుడు ఆటోమేటికల్ గా మళ్ళీ పెద్ద ఇన్వెస్టర్లు వచ్చి ఆ ప్రైస్ వచ్చిందంటే మళ్ళీ సడన్ గా కొనేస్తారు. ఎందుకంటే ఆ డిమాండ్ ప్రైస్ అంటే అంతకంటే ఇంకా తక్కువ పోదు గోల్డ్. మళ్ళీ వెంటనే 1,50,000-1,60,000కి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి కాబట్టి కానీ సార్ ఇక్కడ ఒక గోల్డ్ విషయం, మరి అనేది సెల్లర్స్ కూడా మనకి వాళ్ళు స్టాక్ తెచ్చుకునే టైంలో మొన్నటి వరకు చూసుకుంటే వాళ్ళు హై ప్రైస్ ఉన్నప్పుడే స్టాక్ మాత్రం తీసుకొచ్చుకున్న పరిస్థితి అయితే వాళ్ళకి తెలుసు. మరి మార్కెట్లో కూడా వాళ్ళు తెచ్చుకున్న దానికంటే ఇప్పుడు తక్కువైన తర్వాత తక్కువ ధరకి అమ్మడం వల్ల మా సెల్లర్స్కి ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి? తక్కువ ధరలో ఎవరు కూడా అమ్మరండి. తక్కువ ధరలో అమ్మారంటే అది పానిక్ సెల్లింగ్ అండి. అంటే మీరు కాస్త 1,60,000 1,50,000 కొన్నారనుకోండి, ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనింటే అరే 1,40,000 ఉంది ఇంకా ఎంత పడిపోతుందని సెల్లింగ్ చేసే వాళ్ళు తప్ప, వైస్ గా ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ హొరైజన్ లో గోల్డ్ పడిపోదు కాబట్టి దాన్ని హోల్డ్ చేసుకుంటారు. అరే మనకి ఈరోజు నష్టాల్లో ఉంది, చూడడం ప్రైస్ మళ్ళీ ఖచ్చితంగా పెరుగుతుంది అని నమ్మకం ఉన్న వాళ్ళు కూడా హోల్డ్ చేస్తారు. కానీ అట్టే ఇది తీసుకెళ్లి వేరే వాటి మీద ఇన్వెస్ట్ చేయాలి అని పెద్ద మొత్తంలో ఉన్న ఇన్వెస్టర్లు అందరూ కూడా తీసుకొని అమ్ముతున్నారు. కానీ మీరు చూస్తే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల బ్యాంకులు, సెంట్రల్ బ్యాంకులు టన్నుల కొద్ది బంగారం కొనిందండి. ఒక పోలాండ్ బ్యాంకు 150 టన్నులు కొనింది. ఇండియన్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంకు 55 టన్నుల బంగారం కొనింది. సో ఇంత పెద్ద మొత్తంలో దాన్ని దాచుకుంటున్న తరుణం బంగారం అమ్మాడుకో పడిపోతే మొత్తం దేశంలో ఉన్న 200 దేశాల ఆర్థిక పరిస్థితి కుదిరవుతుంది. ఎందుకంటే ప్రపంచంలో డాలర్ తర్వాత అత్యధిక బలంగా ఉన్న ఇన్స్ట్రుమెంట్ ఏదైనా ఉన్నది బంగారం. అంత ఈజీగా పైకి కిందికి వెళ్ళే మార్కెట్ కాదండి. సిల్వర్ చెప్పండి, నేను చెప్పడంలో లక్ష చాలా చిన్న సిల్వర్ మార్కెట్, చాలా చిన్న. బంగారు చాలా 3,000 ఏళ్ల చరిత్ర అండి. రాజుల కాలం దగ్గర నుంచి కూడా తమ దేశాల ఆస్తులు కానీ దేశాల యొక్క సంపదను కానీ బంగారంతో వజ్రాలతో కొలిచే టైం అండి. సో ఈ రోజు కూడా అది ఏం మారలేదు. ఆ మెటల్ యొక్క షైనింగ్ ఎప్పటికీ వెళ్ళదు. అసత్యం దానికి టెక్నికల్ బ్యాక్ మళ్ళీ షైన్ అవుతుంది. కొద్ది రోజులు ఉండొచ్చు, లేదా కొద్ది రోజులు ఫ్లైట్స్ కానీ భారీ మళ్ళీ పగలిపోతుందన్న ఖచ్చితంగా వాస్తవం. ప్రశాంత్ గారు, మరి ఇలా చూసుకుంటే అసలు గోల్డ్ ఇంతలా తగ్గిపోవడానికి కారణం, అసలు ముఖ్యమైన కారణం ఏంటి? ముఖ్యమైన కారణం నేను చెప్పాను చూడండి. మనము టెక్స్ట్ బుక్ తీసుకుంటే యుద్ధ వాతావరణం జరిగినప్పుడు బంగారు విలువ పెరుగుతుంది. ఇది మనకు 70 ఏళ్లుగా చెప్తున్న పాఠం. ఎందుకంటే ఆర్థిక అనిశ్చితి ఉంది, ఆందోళన ఉన్నప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా బంగారు కొని పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే ఏ దేశ కరెన్సీ పెరుగుతుందో, ఏ దేశ కరెన్సీ పడిపోతుందో, అసలు కరెన్సీకి విలువ ఉంటుందో, నోటుకు విలువ ఉంటుందో లేదో అన్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా బంగారు దాచుకోవడం సాధారణంగా వస్తున్న పరిపాటి. కాకపోతే ఈసారి నేను చెప్పాను కదండి, బంగారుని ఒక ఇన్సూరెన్స్ అసెట్ కంటే కూడా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ గా చూస్తున్నారు. అంటే ఒక స్టాక్ మార్కెట్ లాగా ఈ రోజు కొనుక్కొని రేపు అమ్మడం. మీరు చూసారో లేదో స్పాట్ గోల్డ్ అండి. మీరు ఫోన్ పే ఓపెన్ చేయండి, బై గోల్డ్. మీరు ఒక 1 గ్రామ్ గోల్డ్ కొనేయచ్చు ఇక్కడే. జస్ట్ మీకు ఆ గోల్డ్ కాయిన్ ఇంటికి వస్తుందో రాదో తెలియదు కానీ కొనేయచ్చు. కొని పెట్టుకొని మీరు ఏ రోజైనా అమ్మేయచ్చు. ఆ రోజు పెరిగింది అనుకో, అంటే ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ గా మారిపోయింది. ఒకప్పుడు గోల్డ్ అంటే షాప్ కి వెళ్ళి డబ్బులు ఇచ్చి కొనాల్సిన గోల్డ్ ని ఈ రోజు స్పాట్ గోల్డ్ అని చెప్పి, డిజిటల్ గోల్డ్ అని చెప్పేసి ETF రూపంలో కొని అమ్ముతున్నప్పుడు ఈ ఒడిదుడుకులనే ఇంతకుముందు లేదు. మీరు ఫోన్ పేలో డిజిటల్ గోల్డ్ ఎప్పుడు కొనేవాళ్ళు కాదు. ETFలు కూడా ఇంత మొత్తంలో ఎవరు కొనింది కాదు. లాస్ట్ ఇయర్ లో జరిగిన పెను మార్పు తోటి అందరూ కూడా ఈ వర్చువల్ గోల్డ్ అలవాటు పడ్డారు కాబట్టి అది ఎప్పుడు పడితే కొంటున్నారు, కానీ కూడా సెల్లింగ్ చేస్తున్నారు. కానీ ఇది ఏది కూడా ఒక 10-15% మాత్రమే మార్చగలదు. కానీ 85% ఫిజికల్ వాల్ట్స్ లో టన్నుల కొద్ది బంగారం సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర ఉంది. ఒక భారతదేశంలో 25,000 టన్నులు కేవలం ఆభరణలు ఉన్నాయి. వీటి యొక్క అమ్మకాలు లేదా కొనడాలు అనేది అంత ఈజీగా జరగట్లేదండి. సో ఈ డిజిటల్ స్పాట్ గోల్డ్ కూడా స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు కొంచెం ఒక ఫ్లక్చువేషన్ ఉండొచ్చు, కానీ మిగతాది ఏది అంత చేంజ్ లేదు. నేను అడిగిన దానికి ప్రధాన కారణం ETFలు, డిజిటల్ గోల్డ్. సో వాటికి మార్కెట్ స్పందన బట్టి, సెంటిమెంట్ బట్టి మారుతుండడంలో ప్రైస్ చేంజ్ అవుతుంది. కానీ ఫిజికల్ గోల్డ్ ఎప్పుడు కూడా దాని వాల్యూ అనేది పోగొట్టుకోలేదు. సార్, చివరిగా ఒక్క మాట, ఇప్పుడు ఒకవేళ కొనుక్కోవాలంటే మధ్య తరగతి కుటుంబాల వాళ్ళు ఒకవేళ కొనుగోలు చేసుకోవాలంటే వారికి ఒక్క మాటలో ఏం చెప్తారు? కొనొచ్చు అంటారా, లేకపోతే ఆగమంటారా, లేకపోతే ఏం చెప్తారు? ఇది ఎప్పుడు కూడా నేను డిస్క్రిషనరీగా చెప్తుంటానండి. నేను ఎప్పుడు కూడా ఒక అంచనా మాత్రం, అవేర్నెస్ కోసం పరిస్థితులను బట్టి చెప్తాను. అది కొనడము కొనకపోవడం అనేది ప్రతి ఒక్కరి కుటుంబ ఆర్థిక స్థాయిని బట్టి ఉంటుంది. కాబట్టి నేను 2 విషయాలు చెప్తాను. బంగారు ఎప్పుడు కూడా ఒకసారిగా కొనొద్దండి, ఇన్వెస్ట్మెంట్ కోసం కొనొద్దండి. బంగారు ఎప్పుడు మంచి గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి, ప్రతి షాప్ లో కూడా గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి. హ్యాపీగా 12 సార్లు 12 నెలలు మీరు గోల్డ్ స్కీమ్ లో వెళ్ళి కొనుక్కోవచ్చు.
కేవలం బంగారం మాత్రమే వస్తుంది. దాంట్లో తరుగు, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ చార్జెస్ వేయకుండా మంచి ఆభరణం 12 నెలల తర్వాత కొనుక్కోవచ్చు. యావరేజ్ ప్రైస్ లో మీరు ఎప్పుడు బెనిఫిట్ అవుతారు. ఎస్ఐపి విధానంలో మాత్రమే కొనండి. మీరు ఒక్కసారిగా కొనొద్దండి. మీ దగ్గర ₹100 బంగారం అనుకుంటే ఖచ్చితంగా నేనైతే ఈ రోజు వెళ్ళి ₹20 ఖచ్చితంగా బంగారు కొంటాను. కొంచెం పడినా కూడా మళ్ళీ ఇంకొక ₹20 కొంటాను. అది కాకుండా మీరు అంటున్నాడు పొరపాటున ₹1,00,000 చేరువైతుంది అనుకోండి, కొంచెం ఆగండి. ఎందుకంటే డౌన్ ఫాల్ మరీ ఇదిగా ఉన్నప్పుడు ఎంత పోతుందో మనకు తెలియనప్పుడు మనం ఆ మార్కెట్ లో ఎంటర్ కావద్దండి. కానీ ఈ రోజు నాకున్న అంచనా ప్రకారం ఇది మంచి ప్రైస్. నేనైతే ఒక ₹20 ఇన్వెస్ట్మెంట్ చేయమనే చెప్తానండి. మీరు కొనాలనుకుంటుంటే గిన ఒక ₹20 తీసుకోవడానికి మంచి ఎందుకంటే టైము. అసలే ఇప్పుడు కానీ పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది ప్రశాంత్ గారు. చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. పెళ్ళిళ్ళు ఉన్నాయి, కొనుక్కోవాలా? వద్దా? అన్న కన్‌ఫ్యూజన్‌లో అయితే చాలా మంది ప్రజలు కూడా చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఎమోషనల్ బయింగ్ ని మనం ఎప్పుడు అడ్వైస్ చేయలేము. ఎందుకంటే ఒక పెళ్లి ఉంది, ఒక 100 గ్రామ్స్ ఆభరణాలు ఖచ్చితంగా పెళ్లిలో కావాలన్నప్పుడు దానికి రేట్‌తో సంబంధం ఉండదు. కానీ ఒక అవును. ఇన్వెస్ట్‌మెంట్ గా ఈ రోజు కొంటే మంచిదా? ఎప్పుడో 6 నెలల తర్వాత కొందాంలే అనుకున్నోళ్ళు ఈ రోజు కొంటే మంచిదా అనుకుంటే గిన కొంచెం దశల వారీగా కొనమని చెప్తాం. ఎప్పుడైనా సరే అది ఏ అడ్వైజర్ అయినా, ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయినా కూడా పెద్ద మొత్తంలో ఒకసారి బయింగ్ చేయమని చెప్పడు. తర్వాత బంగారాన్ని మీరు ట్రేడింగ్ కోసం కొనొద్దండి. ఈ నెల కొని వచ్చే నెల అమ్మే పనుల్లో బంగారం అనే ఇన్స్ట్రుమెంటే పనిచేయదు. బంగారు గాని, వెండి గాని. కోర్స్ ఒక సంవత్సరంలో పెరిగిండొచ్చు. కానీ మీరు ఎప్పుడు దాన్ని ఈ రోజు కొని రేపు అమ్మే సాధనంగా చూడొద్దండి. ఓకే. అది ఎప్పుడు కూడా ఎనీ ఫైనాన్షియల్ అడ్వైజర్ చెప్తాడు. ఒకసారి బంగారు కొనుక్కొని మీ కుటుంబము ఎప్పటికి కూడా దాచుకొని అత్యవసర పరిస్థితులు వచ్చో, పెద్ద పెద్ద ఆపదలు వస్తే వాడుకునే విధంగా బంగారుని పర్చేస్ చేయండి. ఎప్పుడు కూడా మీ 100% మీ ఇన్వెస్ట్మెంట్ లో ఒక 10-15% మాత్రమే మెటల్స్ కి స్థానం ఇవ్వండి. మొత్తం మీ దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ లో మీద రియల్ ఎస్టేట్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్లు కావచ్చు, ఎఫ్డీస్ కావచ్చు, చిట్ ఫండ్స్ కావచ్చు, రకరకాల ఇన్వెస్ట్మెంట్లు మీరు చేస్తుండొచ్చు. ఒక 10-15% మాత్రమే మెటల్స్ కి స్థానం ఇవ్వండి. దాన్ని కూడా ఇన్సూరెన్స్ అసెట్స్ గా చూడండి. ఇది ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ కూడా చెప్పేది, నేను కూడా అదే చెప్తాను. రైట్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా! మరి బంగారం ధర ఒకేసారి పెరిగింది. దాదాపు 1,73,000 నుంచి 75,000 వరకు కూడా పెరిగిన రోజులు మొన్నటి వరకు చూసాం. అలాగే ఇప్పుడు కాస్త 15 రోజుల నుంచి కూడా 10,000, 15,000 అంటూ కూడా 30,000-40,000 వరకు తగ్గుముఖం పట్టింది. సో మరి ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు మధ్య తరగతి కుటుంబం వాళ్ళు కొనుక్కోవాలి అనుకుంటే కాస్త కొంచెం కొనుక్కొని మాత్రం దాచుకోవచ్చు అని కూడా చెప్పుతూ వస్తున్నారు. మరి ఇదే విషయంపై చూడాలి ఇంకా ఎంతవరకు వెళ్తుంది ఈ పతనం అనేది చూద్దాం.